అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలండి. అంటే నిన్న పూజ కుదరని వాళ్ళు ఎప్పుడు మళ్ళీ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో ఈ వీడియో చివరి వరకు చూడండి. నేనైతే ఈ శ్రావణ మాసంలో వీలైనన్ని శుక్రవారాలు చక్కగా పూజ చేసుకుంటానండి. మా ఇంట్లో అయితే ఈ వ్రతం అనేది ఆనవాయితీ లేదు. అయినా కూడా చక్కగా సింపుల్గా భక్తి శ్రద్ధలతో ఈ పూజ అనేది చేసుకుంటాను. కొంతమందికి ఆనవాయితీతో కలిసము పెట్టి తోరాలు కట్టుకునేది అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ చక్కగా చేసుకుంటారు. ఆనవాయితీ లేకపోయినా కానీ అమ్మవారిని మనము పూజ చేసుకోవచ్చండి, ఎటువంటి సందేహం లేకుండా. మీకు ఒకవేళ నిన్న అంటే ఆగస్టు 21వ తేదీ పూజ కుదరని వాళ్ళు, వ్రతం చేసుకునేదానికి వీలు కాని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు కదండి. 28వ తేదీ రక్షాబంధన్ అంటే పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజు ఈ పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ 3వ శుక్రవారం కూడా కుదరని వాళ్ళు ఆఖరి శ్రావణ శుక్రవారము సెప్టెంబర్ 4వ తేదీ వస్తుందండి. ఆ రోజు కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎటువంటి ఆర్భాటాలు హంగామాలు చేయకుండా ప్రశాంతంగా మన ఇంట్లో ఉండే వీలును బట్టి మనము పూజ అనేది చేసుకోవాలండి. అందరి ఇళ్లల్లో ఆర్భాటంగా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారు. మనం కూడా అలాగనే ఆర్భాటంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఇంట్లో ఉండే వాళ్ళతో పేచీలు పెట్టుకొని తగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా మనకి మన ఇంట్లో ఉండే స్తోమత ఎంతో మనకి తెలుసు కదండి. మన స్తోమతను బట్టే మనం పూజలు కూడా చక్కగా భక్తి ఉంటే సరిపోతుందండి. మనసు పెట్టి భక్తితో అమ్మవారిని కొలిచినట్లయితే అమ్మవారి చల్లని చూపు మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది. వీలైనంత వరకు మీరు మీ చేతులతోనే ఇంట్లోనే చక్కగా ప్రసాదాలు కూడా తయారు చేసి అమ్మవారికి నివేదించవచ్చు. అంతేనండి. నేనైతే మా ఇంట్లో సింపుల్గా ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అంటే మాకు ఈ వ్రతం ఆనవాయితీ లేదండి, అయినా కానీ చక్కగా ఇలా చేసుకున్నాను. ఒకవేళ నిన్న కుదరని వాళ్ళు 3వ శ్రావణ శుక్రవారం కానీ 4వ శ్రావణ శుక్రవారం కానీ చక్కగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. చాలామంది మిస్ అయిన వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలా అని అనుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే శారదాస్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను.